ఎండాకాలంలో చిన్నపిల్లలకు వడదెబ్బలు తగలకుండా ఉండాలంటే పగలు 12 కొట్టిన నుంచి పడితే పొద్దుమికి 3 కొట్టిన దాకా వాళ్ళ అమ్మా నాయనలు బయటకు రానియకుండా చూసుకోవాలని చిన్నపిల్లల స్పెషాలిటీ డాక్టరు ఓబిలేస్ సార్ చెప్పిండు. గట్లనే పిల్లలు ఎక్కువ విడిగా ఉండేటి కాటన్ బట్టలు వేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మంచినీళ్ళు పండ్ల రసాలతో పాటు కొబ్బరి నీళ్లు తాగాలని సూచించిండ్రు. అయితే ఈ డాక్టర్ సారు మార్చి 1వ తారీఖు నుండి మన నందిపేటలో ఉండేటి సుఖీబావ దవాఖానలో అందుబాటులో ఉంటుండు. నందిపేటే కాకుండా చుట్టుపక్కల ఉండేటి ఊర్ల పిల్లలకు ఏం బీమారు వచ్చినా నిజామాబాద్ పోకుండా సుఖీబావ దవాఖానాలనే మంచిగా అయ్యేటట్టు చూసేందుకు చిన్నపిల్లల స్పెషాలిటీ డాక్టర్ ఓబిలేస్ సార్ను తెచ్చిండు గా దవాఖానా మేనేజ్మెంట్ రాజు సారు. ఇక పోతే ఈ దవాఖానలో 24 గంటల వైద్య సేవలతో పాటు ల్యాబు, మందుల దుకాణం, అంబులెన్సు అందుబాటులో ఉండుడే కాకుండా సెంట్రల్ ఆక్సిజన్, ఐసీయూ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా పెద్దోళ్లకు బీపీ, షుగరు, పసిరికలు, ఫిట్స్ ఇంకా ఎటువంటి రోగాలైనా నయం అయ్యేట్లుగా చూసి మంచి మందులు ఇచ్చేందుకు హరిచరణ్ అనేటి పెద్ద డాక్టర్ సార్ కూడా అందుబాటులో ఉంటాడు. గందుకే మన నందిపేట కాకుండా చుట్టుపక్కల ఉండేటి పిల్లలు, పెద్దలు ఈ సుఖీబావ దవాఖానలో ఉండేటి చిన్నపిల్లల స్పెషాలిటీ డాక్టర్ ఓబిలేస్ సారు, పెద్దోళ్ళకు చూసేటి డాక్టర్ హరిచరణ్ సార్ల దగ్గర మంచిగా చూయించుకొని ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దవాఖానా మేనేజ్మెంట్ రాజు సారు కోరిండు. నా పేరు డాక్టర్ ఓబిలేస్, ఎంబీబీఎస్ డీసీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సుఖీబావ హాస్పిటల్, నందిపేట, నిజామాబాద్ జిల్లా. వేసవికాలంలో చిన్నపిల్లలకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటివి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వేసవికాలంలో వడదెబ్బ అనేది ఎక్కువగా తగులుతుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా వాడి యొక్క శరీరంలో నుంచి నీరు శాతం ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు డిహైడ్రేషన్ స్థితిలోకి వెళ్తారు. అదొకటి. ఇంకోటి, ఈ నీళ్ళ విరేచనాలు, వాంతులు అనేవి ఎక్కువ అవుతాయి. దాంతోపాటు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఫుడ్ ఏ రోజుకి ఆ రోజు పరిశుభ్రంగా తినవాలని ఆ రోజే దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా వస్తాయి. ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు మార్పు ప్రభావం కారణంగా డిసీజ్ యొక్క అంటే వ్యాధులు అనేది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. ఈ వేసవికాలంలో పిల్లలు వచ్చే ఆరోగ్య సమస్యలకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బ రాకుండా ఏ విధంగా మనం దీన్ని నివారించవచ్చు అంటే ముఖ్యంగా పిల్లలను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో ఈ వేడిగాలులు ఎక్కువగా విపరీతంగా వీస్తాయి కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. 2, మనం వేసుకునే క్లాత్స్ పిల్లల్లో కాటన్ క్లాత్స్ లూజ్గా ఉండేవి, టైట్ క్లాత్స్ జీన్స్ లాంటివి వేయవద్దు. ఇంకోటి, ఎక్కువ సార్లు పరిశుభ్రమైనటువంటి నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాల్సి ఉంటారు. ఇట్లా కూల్ డ్రింక్స్, పెప్సీ, థమ్స్అప్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంట వీటిని పూర్తిగా తీసుకోకూడదు. దానివల్ల ఇంకా ఎక్కువగా డిహైడ్రేషన్, అవి తీసుకోవడం వల్ల చాలామంది తెలియక ఎక్కువగా డిహైడ్రేషన్ అంటే నీటి శాతం శరీరం నుంచి కోల్పోయి ఇంకా ప్రాణాంతకంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తప్పు మాత్రం చేయొద్దండి. హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఫుడ్ పాయిజనింగ్, నీళ్ళ వాంతులు, నీళ్ళ విరేచనలు అంటే ఎక్కువగా ఈ వేసవికాలంలో జరుగుతాయి కాబట్టి హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది. స్కూల్లోనూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు కంపల్సరీ చేయించవలసి ఉంటుంది. ఇంకొకటి, రోజుకు 1 నుంచి 2 సార్లు స్నానం చేయించాల్సి ఉంటుంది. ఈ స్నానం బాత్టబ్లో కానీ వెచ్చ నీళ్ళల్లో లేదంటే మామూలు నీళ్ళల్లో వాటిని ఫ్రీక్వెంట్గా స్నానం చేయించడం వల్ల కూడా ఈ వడదెబ్బ వాళ్ళు వచ్చినట్లయితే కనుక దాన్ని కొద్దిపాటి వడదెబ్బను తొందరగా నివారించవచ్చు. పిల్లలకు సంబంధించినటువంటి ఏ ఆరోగ్య సమస్య వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పిల్లల స్పెషలిస్ట్ దగ్గర మాత్రమే చూపించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా పిల్లల్లో ఎదురేటువంటి ఏ చిన్న సమస్యనైనా సరే త్వరగా గుర్తించి సరైన మెరుగైన వైద్యం ఇవ్వడానికి ప్లస్ అందుబాటులో ఉండటం జరుగుతుంది.